నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. మానవ నాగరికత ఎంతో దూరం ప్రయాణించింది. మనం సముద్ర గర్భంలో ఏముందో కనుక్కున్నాం. అంతరిక్షంలో ఇళ్లను నిర్మించుకునే స్థాయికి వెళ్తున్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉంటుంది. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ శాంతి ఎక్కడుంది? పెద్ద ఇల్లు ఉంది, కానీ ప్రశాంతమైన నిద్ర ఎక్కడుంది? వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ అర్థం చేసుకునే తోడు ఎక్కడుంది? మనం బయట ప్రపంచంతో యుద్ధం చేసి గెలవచ్చు, కానీ రోజు చివరిలో మన లోపల ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక భయం, ఏదో ఒక కోపం మనల్ని దహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన అసలైన శత్రువులు బయట ఎక్కడో లేరు, వారు మనలోనే దాక్కున్నారు. మన ఆలోచనల్లో, మన భావోద్వేగాల్లో, మన రక్తంలో కలిసిపోయి ఉన్నారు. మన సనాతన ధర్మం వీటిని అరిషడ్వర్గాలు అని పిలిచింది. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గాలు అంటే సమూహాలు. ఈరోజు ఈ వీడియోలో భగవద్గీత మరియు ఉపనిషత్తుల వెలుగులో మనల్ని పతనం చేసే ఆ 6 శత్రువులను ఎలా గుర్తించాలో, వాటిని ఎలా జయించాలో లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం వీడియో కాదు, మీ అంతరంగ ప్రయాణం. అరిషడ్వర్గాలంటే ఏమిటి? ఇవి ఒక చైన్ రియాక్షన్ లాంటివి. ఒకటి వస్తే చాలు, మిగిలిన 5 దాని వెంటే వస్తాయి. అవి మొదటిగా కామం, అదుపులేని కోరిక. ఇది కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, ఏ వస్తువు మీదైనా విపరీతమైన వ్యామోహం కలగడం. రెండవది క్రోధం, కోరిక తీరినప్పుడు కలిగే మంట. ఇది విచక్షణను చంపేస్తుంది. మూడవది లోభం, ఎంత ఉన్నా ఇంకా కావాలనే అత్యాశ. నాలుగవది మోహం, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియని అజ్ఞానం. ఐదవది మదం, నేనే గొప్ప అనే అహంకారం. ఆరవది మాత్సర్యం, ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం. మనం అనుకుంటాం, నాకు కొంచెం కోపం ఎక్కువే, కానీ నేను మంచివాడిని అని. కానీ శాస్త్రం ఏమంటుందంటే, ఈ 6 శత్రువుల వల్ల మనం చేసే చిన్న పొరపాటు మన జీవితాన్నే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. ఆలోచించండి, చరిత్రలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాలు, హత్యలు, మోసాలు, వీటన్నిటి వెనుక ఉన్నది ఈ 6 ఏదో ఒక్కటే కదా. రావణుడు కామం వల్ల, దుర్యోధనుడు లోభం, మాత్సర్యం వల్ల తమ సామ్రాజ్యాలనే పోగొట్టుకున్నారు. మరి సామాన్యులమైన మన పరిస్థితి ఏమిటి? భగవద్గీత 2వ అధ్యాయం 62 మరియు 63 శ్లోకాలు మానవ పతనానికి రూట్ మ్యాప్ ఇస్తాయి. ధ్యాయతో విషమాన్ పుంసః సంగస్తే శూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో బీజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాదత్ బుద్ధినాశో, బుద్ధినాశత్ ప్రణశ్యతి. దీని అర్థం చాలా లోతైనది మరియు ప్రాక్టికల్ అయినది. మనం ఒక వస్తువు గురించి పదే పదే ఆలోచిస్తే దానిపై ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కామంగా అంటే కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం పుడుతుంది. కోపం వస్తే భ్రమ కలుగుతుంది. భ్రమ వల్ల జ్ఞాపక శక్తి తప్పుతుంది. జ్ఞాపక శక్తి తప్పితే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి పతనమైపోతాడు. దీనిని మనం నేటి కాలానికి అన్వయించుకోవచ్చు. ఉదాహరణకు సోషల్ మీడియా తీసుకోండి. మీరు ఒక లగ్జరీ కారు చూస్తారు, నాకు కూడా అది కావాలి అని పదే పదే ఆలోచిస్తారు. అది దొరకనప్పుడు మీ ప్రస్తుత జీవితం మీద మీకు కోపం వస్తుంది. ఆ కోపంలో మీరు మీ ఇంట్లో వాళ్ళని బాధ పెడతారు. అంటే ఒక చిన్న ఆలోచన మీ జీవితంలో అశాంతిని ఎలా నింపిందో చూశారా? దీని గురించి కఠోపనిషత్తులో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. మన శరీరం ఒక రథమైతే మన ఇంద్రియాలు 5 గుర్రాలు. మన మనస్సు ఆ గుర్రాలను నడిపించే కళ్ళెం, మన బుద్ధి సారథి. అరిషడ్వర్గాలు ఎప్పుడు దాడి చేస్తాయంటే, ఎప్పుడైతే బుద్ధి అనే సారథి నిద్రపోతాడో అప్పుడు మనస్సు అనే కళ్ళెం వదులవుతుంది. అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు అరిషడ్వర్గాల వైపు రథాన్ని లాక్కెళ్ళిపోతాయి. ఫలితం జీవితం అనే రథం ప్రమాదానికి గురవుతుంది. ఈశావాస్య ఉపనిషత్తు ఒక గొప్ప మంత్రాన్ని ఇస్తుంది. తేన తెక్తేన భుంజిత అంటే త్యాగభావంతో అనుభవించు. ఏది నీది కాదు అని తెలిసినప్పుడు దురాశ పుట్టదు. దురాశ లేనప్పుడు శాంతి దానంతట అదే వస్తుంది.
అరిషడ్ వర్గాల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని నిత్య జీవితంలో ఎదుర్కోవడం మరో ఎత్తు. మన మనసు ఒక అడవి లాంటిది. అందులో ఈ 6 మృగాలు తిరుగుతూనే ఉంటాయి. వాటిని చంపలేం, కానీ మచ్చిక చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా కామం, అదుపులేని కోరిక. కామం అంటే కేవలం శారీరక వాంఛ మాత్రమే కాదు, నాకు అది కావాలి, ఇది తీరాలి అనే విపరీతమైన తపన. ఉదాహరణకు, ఒక వ్యక్తి కొత్త ఫోన్ కొంటాడు. కొన్న 2 రోజులకే మార్కెట్లో మరో మోడల్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ఫోన్ మీద అసంతృప్తి మొదలై కొత్త దాని కోసం అప్పులు చేసైనా కొనాలనుకుంటాడు. ఇది కామం యొక్క ట్రాప్. ఒక చిన్న కథ చెప్తాను. ఒక యాత్రికుడు అడవిలో వెళ్తూ ఒక బంగారు పాత్రను చూస్తాడు. దాన్ని తీసుకోగానే అతనికి పక్కనే ఒక వెండి పాత్ర కనిపిస్తుంది. అలా వెతుకుతూ వెళ్లి చివరకు ఒక పెద్ద గుహలో చిక్కుకోపోతాడు. కోరిక అనేది ఉప్పు నీరు లాంటిది. తాగే కొద్దీ దాహం పెరుగుతుందే తప్ప తీరదు. దీనికి పరిష్కారం సంతోషం. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, కోరికలు సముద్రంలో కలిసే నదులు లాంటివి. సముద్రం ఎలాగైతే నదులు వచ్చి కలిసినా గంభీరంగా ఉంటుందో, మనిషి కూడా కోరికలు వచ్చినా చలించకుండా ఉండాలి. రెండవది క్రోధం, వినాశకరమైన కోపం. కోపం అనేది మనల్ని మనం కాల్చుకుంటూ ఎదుటివారికి మంట పెట్టే నిప్పు లాంటిది. ఉదాహరణకు, ఆఫీస్లో బాస్ తిట్టాడని ఇంటికి వచ్చి భార్య మీదో పిల్లల మీదో అరిచే వ్యక్తిని చూస్తుంటాం. ఇక్కడ కోపం వల్ల సమస్య తీరదు, సదా పెను ప్రమాదంగా మారుతుంది. ఇక్కడ ఒక చిన్న కథ. ఒక సాధువు నదిలో మునుగుతున్న తేలును రక్షించాలనుకుంటాడు. అది ఆయన్ని కుడుతుంది. అయినా ఆయన మళ్ళీ రక్షిస్తారు. ఎవరో అడుగుతారు, అది కుడుతున్నా ఎందుకు రక్షిస్తున్నారు అని. దానికి ఆయన, కుట్టడం దాని స్వభావం, రక్షించడం నా స్వభావం అంటారు. కోపం వచ్చినప్పుడు 1 నుండి 10 వరకు లెక్క పెట్టడం అనేది పాత పద్ధతి. కానీ శాస్త్రం చెప్పేది ఎదుటి వ్యక్తి అజ్ఞానంలో ఉన్నాడు అని గ్రహించడం. జ్ఞాని ఎప్పుడు అజ్ఞాని మీద కోప్పడడు, జాలిపడతాడు. మూడవది లోభం, అంటే తీరని ఆశ. తన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వకపోవడం, ఇంకా కావాలని ఆశపడటం. ఉదాహరణకు, కోట్లు సంపాదిస్తున్నా రూపాయి దానం చేయడానికి మనసు రాకపోవడం, లేదా తన అవసరానికి మించి వస్తువులను పోగేయడం. మీరు మీ ఇంట్లో గత ఏడాది కాలంగా వాడని వస్తువులను గమనించండి. అవి మీకు అవసరం లేదు, కానీ మీరు వదలడం లేదు. అదే లోభం. దీనికి పరిష్కారం దానం. మీ సంపాదనలో కనీసం 1% సమాజం కోసం ఖర్చు చేయండి. అది మీలోని లోభాన్ని కరిగిస్తుంది. నహి జ్ఞానేనా సదృశం. జ్ఞానాన్ని పంచడం కూడా గొప్ప దానమే. నాలుగవది మోహం, అంటే మాయ. అశాశ్వతమైన వాటిని శాశ్వతమని నమ్మడం. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి అనే అతిగా మమకారం పెంచుకోవడం. ఉదాహరణకు, సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్ చూసి మురిసిపోవడం. ఆ లైక్స్ రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళడం. ఇది ఒక రకమైన మోహం. ఇక్కడ ఒక చిన్న కథ. ఒక కోతి ఇరుకైన గొట్టంలో ఉన్న పండ్లను పట్టుకుంటుంది. పండ్లతో ఉన్న చెయ్యి బయటకు రాదు. పండ్లను వదిలేస్తే చెయ్యి బయటకు వస్తుంది. కానీ ఆ కోతి పండ్ల మీద మోహంతో చేతిని బయటకు తీయలేక వేటగాడికి దొరికిపోతుంది. మన పరిస్థితి కూడా అంతే. దీనికి పరిష్కారం వివేకం. ఏది శాశ్వతం? ఈ శరీరం శాశ్వతమా? కాదు. మరి ఈ బంధాలు అన్నీ ఒక ప్రయాణం లాంటివి. ఇది గుర్తించినప్పుడు మోహం తగ్గుతుంది. ఐదవది మదం, అంటే అహంకారం. నేను తోపు, నేనే చేశాను, నా వల్లే ఇదంతా జరిగింది అనే భావన. కొంతమంది ఉంటారు, ఒక పని విజయవంతం కాగానే క్రెడిట్ మొత్తం తనకే కావాలనుకోవడం. ఎవరైనా సలహా ఇస్తే నాకు తెలియదా అని విర్రవీగడం. దీనికి పరిష్కారం వినయం. మీరు ఎంత ఎదిగినా వంగి ఉండే చెట్టులా ఉండాలి. హనుమంతుడిని చూడండి, అంత శక్తి ఉన్న రాముడి ముందు దాసుడిలా ఉంటాడు. ఆ వినయమే ఆయన్ని దేవుడిని చేసింది. ఆరవది మాత్సర్యం, అంటే అసూయ. పక్కవాడు బాగుంటే ఓర్వలేకపోవడం. కొందరు ఉంటారు, తమ స్నేహితుడికి ప్రమోషన్ వస్తే పైకి కంగ్రాట్స్ చెప్పి లోపల కుళ్ళిపోతుంటారు. దీనికి పరిష్కారం ముదిత, అంటే పక్కవాడి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవడం. వాడు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే నేను బాగుంటాను అనే విశాల భావం పెంచుకోవాలి. అలాగే మన ఎదుగుదలకు ఎప్పుడూ కృషి చేస్తూనే ఉండాలి. మిత్రులారా, అరిషడ్ వర్గాలు అనేవి మన లోపల ఉన్న మురికి లాంటివి. మురికిని ఒక్కరోజు కడిగితే పోదు, రోజూ స్నానం చేయాలి. అలాగే మన మనసును కూడా రోజూ ధ్యానం, సత్సంగం మరియు మంచి ఆలోచనలతో శుద్ధి చేసుకోవాలి.
గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు గెలవడమే అతిపెద్ద విజయం. బయట ఉన్న వేల మంది శత్రువులను గెలవడం కన్నా మీ లోపల ఉన్న ఒక్క శత్రువును అదుపు చేయడం మిమ్మల్ని మహాత్ముడిని చేస్తుంది. శాంతి అనేది ఎక్కడో దొరికే వస్తువు కాదు, అది మీ స్వరూపం. దాన్ని ఈ 6 శత్రువులు కప్పేశారు. ఆ కవచాలను తొలగించండి, ఆనందంగా జీవించండి. ఈ ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటాం. మన సనాతన ధర్మంలోని ఇటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ సనాతన లైఫ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీలో 1% మార్పు తెచ్చినా అది మాకు ఎంతో సంతోషం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో జ్ఞానోదయమైన వీడియోతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.